మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. సరదాగా ఒక కథ, అల్లరి వయసు. ఓ, ఏదో కాగితం మడతతో నా పేరున ఉత్తరం. చాలా సంతోషం. ఎన్నాళ్ళకి ఎవరు రాశారబ్బా నాకు ఉత్తరం? రైటింగ్ చూస్తే చాలా బాగుంది. చేతికి ఇవ్వకుండా గుమ్మలోనే పెట్టి వెళ్ళిపోయారు. ఆహా, ఎన్నాళ్లకు నాకు ఈ ఉత్తరం. ఆశ్చర్యంగా ఉత్తరం మడత విప్పి గదిలోకి పరిగెత్తుకుని వెళ్ళి మంచం మీద పడుకొని చదవడం మొదలుపెట్టింది లక్ష్మీరాణి. రాణి సంబోధన. ఎవరబ్బా? ఇంతింత కళ్ళతో రూఫ్ వైపు అనుమానంగా చూసి మళ్ళీ ఉత్తరంలోకి కళ్ళు పెట్టింది రాణి. రాణి, నా ప్రియ హృదయరాణి. ఓహో, ఎంత బాగుంది సంబోధన. ఎవరికబ్బా నేను హృదయరాణిని? ఇంతవరకు నాకు తెలియదే నేను ఒకరికి హృదయరాణిని అవుతానని, నా వెనకాల పడేవాళ్ళు ఉన్నారని. ఓహ్, భలే ఛాన్సులే, లలలాం లక్కీ ఛాన్సులే, భలే ఛాన్సులే. మనసు పాట పాడేసింది. ఇంకా ఏం రాశాడు? మళ్ళీ ఉత్తరంలోకి చూసింది. నీ అందం నా కళ్ళలో అలా నిలిచిపోయింది. నీ చిలిపితనం, నీ చిలాకితనం, ఓహో ఎన్నన్నీ. పరుగెత్తుకెళ్ళి నిలువుటద్దంలో చూసుకుంది రాణి. వీడు చెప్పడం ఏమిటి? నాకు తెలియదా నా అందం గురించి? నేను ఎంతో అందంగా ఉంటానని నా పిన్ని అత్తయ్యలు నన్ను చూసి మురిసిపోతూ ఉంటారు. అప్పుడప్పుడు ఈర్ష్య కూడా పడతారు. ఇంకా ఏం రాశాడు? నీ పొడవాటి ఒత్తైన బాలుజడ నువ్వు నడుస్తూ ఉంటే తాచుపాముల అటు ఇటు మరీ రెచ్చిపోయాడు అనుకుంటూ జడ ముందుకు వేసుకొని అద్దంలో మరోసారి చూసుకుంది లక్ష్మీరాణి. నీ ఒత్తైన నల్లని పొడవైన జడ, అంత జడల్లోనూ ఒకే ఒక ఎర్రటి ముద్దమందారం. ఎవడబ్బా వీడు? నన్ను రోజు చూస్తున్నట్లే రాశాడు. కొంప తీసి వీడు నా మీద కన్నేశాడా? అయినా పర్వాలేదు, నా కోరిక నెరవేరబోయే రోజు దగ్గరికి వచ్చేసింది. రాణిలో హుషారు ఎక్కువైంది. కళ్ళ నిజమాయగా కోరిక తీరగా సాటిలేని రీతిగా మదినెంతో హాయిగా, కళ్ళ నిజమాయగా. ఉత్తరం పట్టుకుని మంచం మీద బోర్లా పడిపోయింది. కూని రాగం తీస్తూ మళ్ళీ చదవడం మొదలుపెట్టింది. ఈ మధ్య నీ జాడ నాకు తెలియటం లేదు. ఆ ఇంట్లోనే ఉన్నారా? ఇల్లు మారారా? అప్పుడప్పుడు మీ అన్నయ్యని నేను బజార్లో చూస్తూ ఉంటాను. అందుకనే నువ్వు అక్కడే ఉన్నావనే ఉద్దేశంతో ఈ ఉత్తరం రాస్తున్నాను. నన్ను ఎప్పుడు కలుస్తావు? ఇంతకీ రాసింది ఎవరు చెప్పమా? సంతకం చూసింది మళ్ళీ. ఆవాలు. ఏమిటో ఈ ఆవాలు. వీడవరండి బాబు, ఆవాలు గడట, ఆవారాగాడు. ఈరోజు సాయంకాలం మీ ఇంటికి దగ్గరగా వస్తాను. గుమ్మంలో కొంచెం దూరంలో నిల్చుంటాను. ఓయ్ బాబోయ్, వీడెవడో సామాన్యుడు కాదు. ఉత్తరం తీసుకుని సీరియస్గా పెద్దన్నయ్య బ్రహ్మం గదిలోకి వెళ్ళింది. అన్నయ్య పిలిచింది. మామూలేగా, నువ్వు మాట్లాడవు. అన్నయ్య చెవిలో గట్టిగా అరిచింది. ఏమిటే, నన్ను డిస్టర్బ్ చేయకు. ఈయన గారి సంగతి తెలుసుగా. కిందటి ఏడాది మెడిసిన్లో సీట్ రాలేదని ఈ ఏడాది ఎలాగైనా సీట్ సంపాదించాలని పట్టు వదలని విక్రమార్కుడైపోయాడు. ఉత్తరం అన్నయ్య, అక్కడ పెట్టి వెళ్ళవే, తర్వాత చూస్తాను. అబ్బా, వీడు మిన్ను విరిగి మీద పడ్డా చల్లించడు. 3 అన్నయ్యలు ఉన్నారు, ఒక్కరు నా గురించి పట్టించుకోరు. 3 అన్నయ్యలే నాకు. నవయవనంలో ప్రవేశిస్తున్నానే, ఈ చెల్లాయిని ఎలా చూసుకోవాలో వాళ్ళకి తెలియాలి కదా. తెలీదు. అదే తెలుగు సినిమాల్లో అయితేనా? ఆ సినిమాల్లో లాగా నా వెంట ఎవరైనా అబ్బాయి పడాలని నేను అన్నయ్యల చేత
తన్నులు బాగా తినిపించాలని, నా అన్నయ్యల హీరోయిజంతో పాటు నా హీరోయిన్ పాత్ర జరగాలని ఎన్నాళ్ళ నుంచో కోరుకుంటున్నాను. ఒక్కడు నా వెనకాల పడడే, ఒక్కడు నాకు లవ్ లెటర్ రాయడే. మదన పడిపోతుంది లక్ష్మీరాణి. ఉత్తుత్తిగానే ఓ రోజు రాణి, భలానా కిషోర్ గడు నా వెనకాల పడ్డాడన్నయ్య అంటే, రెండో అన్న విష్ణు ఏమీ పట్టనట్లు కళ్ళజోడు సవరించుకుంటూ పుస్తకంలోంచి తలెత్తకుండానే వెళ్ళి లేకపోయావా అని సానుభూతి చూపించాడు. లాభం లేదనుకుని రాణి మరోసారి ఉత్తుత్తుగానే చిన్నన్నయ్య శంకరం దగ్గరికి వెళ్ళి, అన్నయ్య మళ్ళీ ఇవాళ ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందే? ఏదో లెక్కలతో కుస్తీ పడుతూనే శంకరం అన్నాడు. చూడన్నయ్య, నరేష్ గాడు నాకు లవ్ లెటర్ రాశాడు. ఎవడే నీకు లవ్ లెటర్ రాసింది? అబ్బారడు చేయడా నువ్వును? పాతకాలంలో వెంకట సుబ్బమ్మలాగా నీకెవడు ఉత్తరం రాస్తాడు? అన్నయ్య, మీలో హీరోయిజం లేనే లేదు. పాపం చెల్లెలు దగ్గరికి వచ్చి కష్టం చెప్పుకుంటోంది. దాని వివరం తెలుసుకుని గారాలు గుడిచింది పక్కనే ఉన్న చైర్లో కూర్చుంటూ. ఏమిటన్నయ్య, ఎప్పుడు మీ ముగ్గురు మీ పుస్తక ధ్యానంలోనే ఉంటారు. నాతో ఎవ్వరూ మాట్లాడరు. నా గోడు ఎవ్వరికి పట్టదు. అమ్మ బాగా పేర్లు పెట్టింది వీళ్ళకి. బ్రహ్మ, విష్ణు, శంకరులట. అలానే ఉన్నారు నిశ్చింతగా తపస్సులు చేసుకుంటూ. ఏమైంది? ఉత్తరం రాశాడు, దాన్ని చింపి అవతల పారేయాలి, లేకపోతే వాడి ముఖాన్నే కొట్టాలి. అది కాదన్నయ్యా. మరేమిటే? నువ్వు వాడిని ప్రేమించావా? సీరియస్గా చూశాడు. వాడిని ఎవరు ప్రేమిస్తారు? కోపం నటించేసింది రాణి. పోండి, ఆడదానికి అన్యాయం జరుగుతుంటే నాకెందుకు లేని స్వభావం మీది. చిరాకు నటిస్తూ, నా అన్నలు ఇలా ఉంటారు పరిగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. రాణికేమో పెద్ద కోరిక. ఎన్నాళ్ళ నుంచో నల్లని టై కట్టుకుని, నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని, మెడలో మఫ్లర్ చుట్టుకుని, వైట్ డ్రెస్లో అచ్చం పాతకాలం హీరో రౌడీ నాగేశ్వరరావులాగా నిలువవే వాలు కన్నుల దానా వయారే హంస నడక దానా అంటూ వెంటపడాలి. అప్పుడు లక్ష్మీరాణి ఇంకా అందంగా స్పీడ్గా నడుస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడేమో తన అన్నయ్యలు ముగ్గురు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అందంగా ఉన్నటువంటి ఇంకో హీరో లాంటి అబ్బాయితో అటుగా వెళ్తూ లక్ష్మీరాణిని చూసి రాణి అంటూ తన దూరాన్ని తోసేయాలి. వాళ్ళు నలుగురు కలిసి ఆ రౌడీని చావగొట్టాలి. వాడు అన్నయ్యలకు దండం పెడుతూ వెనక్కి తిరిగి చూస్తూ పారిపోవాలి. అన్నయ్యలు ఆ రౌడీని చావగొడుతుంటే లక్ష్మీరాణి చెట్టుచాటు నుంచి చప్పట్లు కొడుతూ గంతులు వేయాలి. ఆ రౌడీలు పాపం అన్నయ్యలే కాకుండా పక్కనే హీరోలాగా ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్ని కూడా కొడుతూ ఉంటే తను ఇంత లేసి కళ్ళతో భయంగా చూడాలి. ఓహో, ఆ సన్నివేశం ఎంత బాగుంటుంది. ఇది లక్ష్మీరాణి కోరిక. ఈ లక్ష్మీరాణి కోరిక ఎప్పుడు నెరవేరుతుందో ఏమో. సరే, కథలోకి వెళ్దాం. ఈ అన్నయ్యలను చూస్తే బొత్తిగా ఎవరి విషయాల్లోనూ కలగజేసుకోరు. గట్టిగా నిట్టూర్చింది మంచం మీద కూలబడుతూ. పోనీ నేనే ఎవరి వెనకాలన్నా పడితే ఆలోచనలో పడిపోయింది. ఒకసారి సరదాగా పుస్తకాలు గుండెకి హత్తుకుని స్కూల్ నుంచి వస్తూ ఓ కాలేజీ నుంచి వచ్చే ఓ అబ్బాయి వెనకాల భయం నటిస్తూ నడవసాగింది. వాడు లక్ష్మీరాణిని వెనుతిరిగి చూశాడు. ఏం సిస్టర్, అలా భయంగా నా వెనకాల నడుస్తున్నావు? ఎవరన్నా కుర్రాళ్ళు నీ వెనకాల పడ్డారా? అడిగాడు హీరోయిజం నటిస్తూ. అబ్బా, వీడు మొదట్లోనే నన్ను సిస్టర్ని సంబోధించేశాడే మనసులో తిట్టుకుంది రాణి. అవునన్నయ్య, వాళ్ళెవరో రౌడీగాళ్ళు నా వెనకాలే నడుస్తూ ఆట పట్టించారు. అందుకని అన్నయ్య అని పిలుస్తూ నీ వెనకాల నడుస్తున్నాను అంది భయం ఇంకా బాగా నటిస్తూ. ఎక్కడా, ఎవరు వాళ్ళు అంటూ ఆ సందు చివరిదాకా పాపం పరుగున వెళ్ళి నాలుగు వైపులా చూసి మళ్ళీ రాణి దగ్గరికి వచ్చాడు. ఎవరూ లేరే అన్నాడు. అవును, అప్పుడే పారిపోయారు. నేను అన్నయ్య అంటూ
నీ దగ్గరకు పరుగు పరుగును రాగానే నటించేసింది బ్రహ్మాండంగా మన లక్ష్మీరాణి. సరే, నేను మీ ఇంటి దాకా వచ్చి దింపనా అడిగాడు. వద్దులే అన్నయ్య, వద్దు, నేను వెళ్తాను. మా ఇల్లు వచ్చేసింది ఆ పక్క సందులోనే. ఇంటికి వచ్చేసింది లక్ష్మీరాణి. అసలు నా కోరిక నెరవేరుతుందా అనుకుంటూ మనసులోనే తన కోరికకు నవ్వుకుంది. ఉత్తరం జాకెట్లో పెట్టుకుని, అమ్మ ఎవరో ఆవాలుగాడట నాకు ప్రేమలేఖ రాశాడోచ్. తల్లి భుజాలు పట్టుకుని కుదుపుతూ ఆమె ముఖంలోకి చూసింది. ఆవాలు లేదు, మెంతులు లేదు, నాకు జీలకర్ర డబ్బా వెతికి పెట్టియ్యి. ఈ ఉల్లిపాయలు తరిగి నా కళ్ళు మండి డబ్బా కనిపించడం లేదు. బేసిన్లో చేతులు కడుక్కుంటూ అమ్మ అంతే, ఆ అన్నయ్యలకు పక్కా తల్లి. నా గురించి ఎవరూ పట్టించుకోరు. ఇదిగో నీ జీలకర్ర డబ్బా. వంటగదిలోంచి పరిగెత్తేసింది రాణి. ఇంకా అక్కడే ఉంటే ఇంకో పని చెప్తుంది. ఇక నాన్న మిగిలారు ఆట పట్టించడానికి. అమ్మో, ఆయన దగ్గర ఇలాంటి అల్లరి కోరికలు చెల్లవు, పొరపాటును కూడా. ఇలాంటి అల్లర్లు ఆయన దగ్గర నటించారంటే ముక్కు మొహం తెలియని వాడి హీరోయిజం తెలియని ఏ కుర్రాడికో నన్ను అంటగట్టేస్తారు. అక్కడ సూర్యకాంతం లాంటి అత్తగారు ఉంటే ఇక నా పని అయినట్లే అనుకుంటూ వాడెవడో సంతకం ఆవాలు గట్టట, సాయంకాలం వస్తాడట, గుమ్మం దగ్గర నిల్చుండట. సరే, రేపు ఇదే సమయానికి మరి మన లక్ష్మీరాణి సంగతి ఏమైందో మన మోహనవాణి ద్వారా విందాం. సరదాగా ఒక కథ, అల్లరి వయసు. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ